ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊళ్ళోనే నేను పుట్టుకలు నిన్ను పుట్టించిన దేవుడు కూడా కబద్దాం జాగ్రత్తగా ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊళ్ళోనే నేను పుట్టుకలు నిన్ను పుట్టించిన దేవుడు కూడా కబద్దాం జాగ్రత్తగా ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊళ్ళోనే నేను పుట్టుకలు నిన్ను పుట్టించిన దేవుడు కూడా కబద్దాం జాగ్రత్తగా ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊళ్ళోనే నేను పుట్టుకలు నిన్ను పుట్టించిన దేవుడు కూడా కబద్దాం జాగ్రత్తగా ఉందని హెచ్చరిస్తున్నారు.
के कितने दिए? 15,000। 15,000 दे। तो हर महीने आता है 15,000। मजाक बोली के पकड़ो। पहले कितने आ रहा था? इधर पहले देखो। कितने आता था? 5 से 15 डायरेक्ट। खुश है? ओके सर। राइट सर। खुश है? खुश है बोला तो खुश है तो ऐसा रह गया। సిపిసి ఈరోజు నాయనవరపల్లిలో పెన్షన్లు పంచడానికి వచ్చినప్పుడు చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఒక పక్క పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆనందంగా తీసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చారని చెప్పి అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3,000 పెన్షన్ 4,000 టకా అని చేసేసి పోయిన నెల 7,000 ఇచ్చి, అంటే పాత చెప్పిన రోజు నుంచి వచ్చిన ఆ రోజు నుంచి లెక్క చేసి పెంచినవని కూడా ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేసినారు. ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు. వికలాంగులకు 6,000 చేశారు. డయాలసిస్ చేసుకునే వాళ్ళకు 10,000, పూర్తిగా బెడ్ రిడెన్ వాళ్ళకి 15,000. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పంచడానికి మేము కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు ఇంకా చాలా సమస్యలు తెలిసినాయి. చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రాకుండా ఉన్నాయి. కార్పొరేషన్లో రకరకాల కారణాల వల్ల అవి కూడా రెక్టిఫై చేసి తొందరలో ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా కూడా సత్వరం పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నామన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. పెన్షన్లు, ఇంటి సమస్యలు ఎక్కువగా చెప్తా ఉన్నారు. మిగతావైతే డ్రోయిన్లు రోజులు చూస్తే ఎంత అద్దుమానంగా ఉందంటే పేరుకు కార్పొరేషనే కానీ ఇటు పక్క పట్టించుకున్న నాదుడే లేడు. ఈ డివిజన్లు 16, 17, 18 డివిజన్లలో ఆ రోజు బలవంతంగా కార్పొరేషన్ ఏరియాలో చేర్చుకున్నారు. వాళ్ళ స్వార్థాని కోసం అవి కార్పొరేషన్ అవ్వాలి అంటే ఏంటి అని చెప్పేసి తయారు చేసుకొని, కార్పొరేషన్ ఇంత జనాభా ఉండాలంటే బలవంతంగా ఈ పల్లెలన్నీ చేర్చుకొని వాటిని డెవలప్ చేయకుండా వదిలేశారు. వీటన్నిటి మీద కూడా ఇటు మాట్లాడి టౌన్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో ఇప్పుడు నుంచి ముందు నుంచి ఆ విధంగా ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ ఊర్లు కూడా దానికి తగ్గట్టుగానే ఫండ్స్ అలాట్ చేపిస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేపిస్తాం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో, ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6లో అమలు పరిచిన పెన్షన్లు అయిపోయినాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కూడా అవుతూ ఉంది. మిగిలినవి కూడా తొందరలో చేపిస్తాం. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుతూ డెవలప్మెంట్ కూడా చేయాలని రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి పనుల మీద మేము పని చేస్తూనే ఉంటాం. ఎవరికైనా ఏదన్నా ఉంటే కూడా సత్వరం అర్జెన్సీ ఏమన్నా ఉంటే పెన్షన్లు ముసలోళ్ళు ఉండి 74 ఏళ్ళు ఉన్నోడు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఏమన్నా ఉంటే ఆయనకి ఇండ్లు, ఇట్లాంటి ఈ ఇండ్లు ఒకసారి మీరు వీడియో తీసుకొని ఇట్లాంటి ఇండ్లను చూసిపిచ్చేసి దీని మీద ఇది అర్బన్ ప్రాపర్టీ అంటారు. ఇది పల్లెటూరు, కేవలం పల్లెటూరు. కార్పొరేషన్లో కలిపేసేసి దీన్ని అర్బన్ ప్రాపర్టీ అంటే వాళ్ళకి ఇవ్వడంలో అన్నీ రెక్టిఫై చేపించి ఇలాంటి వాళ్ళని సొల్యూషన్ చేపించి వీళ్ళకు కూడా ముందు కాలంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి తోడుగా ఉంటుంది.